హాయ్ గైస్, బెస్ట్ ఎమోషనల్ అండ్ హార్ట్ టచింగ్ మూవీస్. ఈ మూవీస్ రోజు టీవీలో చూస్తున్నవి ఆర్ పాపులర్ మూవీస్ అయితే కాదు. ఈ మూవీస్ లో ఏ మూవీ కూడా మిస్ అవ్వకండి. ఇలాంటి రాబోయే మరిన్ని న్యూ మూవీ సజెషన్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కుదిరితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి. ఇంకా నెంబర్ 10 లో వచ్చేసి పోతురాజు. ఈ మూవీ యూట్యూబ్ లో ఉంది అండ్ ఈ మూవీలో కమల్ హాసన్ లుక్స్ ఉంటాయి భయ్యా, చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ ఈ మూవీలో 3 గెటప్స్ వేశారు కమల్ హాసన్ గారు. అండ్ పోతురాజు గెటప్ అయితే వేరే అంటే వేరే లెవెల్ ఉంటుంది. ఈ మూవీలో స్టోరీ గానీ ఎమోషన్ సీన్స్ గానీ చాలా అంటే చాలా బాగుంటాయి. నెంబర్ 9 లో వచ్చేసి ఇంటర్స్టెల్లర్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో ఉంది. ఈ మూవీ అయితే వేరే అంటే వేరే లెవెల్ ఉంటుంది గైస్. ఈ మూవీలో విజువల్స్ ఉంటాయి మామ, చాలా అంటే చాలా బాగుంటాయి. స్పేస్ లో ఉన్న విజువల్స్ కానీ సీజీ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మూవీ చూస్తుంటే మనకి ఎక్కడా బోర్ కొట్టదు అనమాట. ఈ మూవీ అయితే అసలు అంటే అసలు మిస్ అవ్వకండి. నెంబర్ 8 లో వచ్చేసి వాడా. ఈ మూవీ జియో హాట్‌స్టార్ లో ఉంది. ఈ మూవీలో స్టోరీ అయితే పెద్దగా ఏముండదు, బట్ రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేస్తారు అని చూపిస్తారు. అండ్ మూవీలో సీన్స్ కూడా మనకి కళ్ళకి గట్టినట్టు చూపిస్తారు అనమాట. ఒక్కొక్క సీన్ కి మన లైఫ్ మనకు గుర్తొస్తుంది. నెంబర్ 7 లో వచ్చేసి నేల మీద తారలు. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ అండ్ జియో హాట్‌స్టార్ లో ఉంది. ఈ మూవీలో ఒక స్టూడెంట్ ఒక టీచర్ మధ్యలో జరిగిన స్టోరీ ఏంటో చూపిస్తారు అనమాట. ఈ మూవీలో వీళ్ళిద్దరి మధ్య సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి గైస్, మనకైతే హార్ట్ కి టచ్ అవుతాయి అనమాట. అండ్ మూవీలో కామెడీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాంటి స్టూడెంట్ కి ఇలాంటి సార్ ఒకరు ఉండాలి అన్నట్టు ఉంటుంది అనమాట మూవీ అయితే. నెంబర్ 6 లో వచ్చేసి కార్తిక్. ఈ మూవీ యూట్యూబ్ లో ఉంది. ఈ మూవీలో ఎమోషన్ గానీ ధనుష్ గారి పర్ఫార్మెన్స్ గానీ చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ మూవీలో ఎమోషన్ సీన్స్ ఉంటాయి మామ, చాలా అంటే చాలా బాగుంటాయి. మన రియల్ లైఫ్ కి టచ్ అవుతాయి అనమాట. బట్ ఈ మూవీని చాలా మంది చూసుంటారు అనమాట, చూడకపోతే ఒకసారి ట్రై చేయండి. నెంబర్ 5 లో వచ్చేసి డాక్టర్ ధర్మరాజు ఎంబీబీఎస్. ఈ మూవీ యూట్యూబ్ లో ఉంది. ఈ మూవీ మొత్తం మన విజయ్ సేతుపతి గారి లవ్ స్టోరీ అండ్ తన బ్రదర్స్ గురించి తిరుగుతూ ఉంటుంది అనమాట. మూవీలో తీసుకుంటే నార్మల్ స్టోరీయే, బట్ స్టోరీలో రైటింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మూవీలో ఉన్న ఎమోషన్ సీన్స్ అయితే మనకు సింపుల్ గా టచ్ అవుతాయి అనమాట. హార్ట్ టచింగ్ ఫీల్ వస్తుంది అనమాట. నెంబర్ 4 లో వచ్చేసి నాయకుడు. ఈ మూవీ యూట్యూబ్ లో ఉంది. ఒక కొడుకు తన తండ్రి కలిసి ధర్మం కోసం పోరాడితే ఎలా ఉంటుందో అనేసి మనం మూవీలో చూస్తాం. మూవీలో ఫస్ట్ హాఫ్ లో ఎమోషన్ సీన్స్ ఉంటాయి భయ్యా, చాలా అంటే చాలా బాగుంటాయి. మనకైతే హార్ట్ టచ్ అవుతాయి అనమాట. చాలా అంటే చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది మూవీ అయితే, ఒకసారి ట్రై చేయండి. నెంబర్ 3 లో వచ్చేసి వారే. ఈ మూవీ జియో హాట్‌స్టార్ లో ఉంది. ఈ మూవీలో స్టోరీ రియల్ స్టోరీ మీద బేస్ అయితే తీసుకున్నారంట. అలా అని మూవీలో స్టోరీ ఏమన్నా పెద్దగా ఉందంటే నార్మల్ స్టోరీ, బట్ బాగుంటుంది. మూవీలో విజువల్స్ కానీ ఎమోషన్ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ మూవీలో ఒక పిల్లవాడు తన పర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే చాలా బాగా చేస్తాడు గైస్. అండ్ వాళ్ళ అమ్మ పిల్లవాడి బాండింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నెంబర్ 2 లో వచ్చేసి ఉత్తమ వీరన్. ఈ మూవీలో యూట్యూబ్ లో ఉంది. ఈ మూవీలో ఇంకొక మూవీ తీశారనమాట. ఈ మూవీలో కమల్ హాసన్ గారి పర్ఫార్మెన్స్ ఉంటుంది మామ, చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ పర్ఫార్మెన్స్ కి మనం అయితే బోల్డ్ అవుతాం అనమాట. ఇంకా మూవీలో ఎమోషన్ అయితే ఒక సినిమా లవర్ కి ఒక డైరెక్టర్ కి చాలా అంటే చాలా బాగా అర్థం అవుతుంది. అండ్ చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది కూడా. నెంబర్ 1 లో వచ్చేసి ద పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్. ఈ మూవీ ప్రైమ్ అండ్ ఎంఎక్స్ ప్లేయర్ నెట్ఫ్లిక్స్ లో ఉంది. ఈ మూవీ ఒక రియల్ లైఫ్ స్టోరీ. క్రిస్టోఫర్ గార్డెన్ అనే ఒక వ్యక్తి రియల్ లైఫ్ స్టోరీ తీశారనమాట. ఈ మూవీలో ఎమోషన్ సీన్స్ ఉంటాయి మామ, లిటరల్లీ మనం ఏడుస్తాం అనమాట. మూవీలో సీన్స్ అయితే అంత బాగుంటాయి. అండ్ మూవీలో పిల్లవాడి క్యారెక్టర్ కానీ హీరో అండ్ పిల్లవాడి బాండింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మూవీ మీరు చూడకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి గైస్. అండ్ ఈ వీడియోలో గైస్ మూవీస్ అయితే నేను ఆర్డర్ వైజ్ గా చెప్పలేదు, నాకు తోచినట్టుగా చెప్పేశాను అనమాట. ఈ వీడియోలో అన్ని మూవీస్ బాగుంటాయి గైస్, ఏ మూవీ మిస్ అవ్వద్దు. లాస్ట్ గా ఇంకొక మూవీ రికమెండ్ చేస్తాను గైస్ నా సైడ్ నుంచి. మూవీ నేమ్ వచ్చేసి పరిహారం పెర్నల్. ఈ మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది గైస్. ఈ మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్ చేసేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.